ఈ ఒక్క లీఫ్ నుంచి 100 ప్లాంట్స్ వస్తాయంటే నమ్ముతారా? ఈరోజు మదర్ ఆఫ్ మిలియన్ని 2 పవర్ఫుల్ మెథడ్స్లో ప్రాపగేట్ చేయడం చూద్దాం. ఒకటి కటింగ్ అండ్ 2 లీఫ్ బేబీస్ అనమాట. ఇందాక మీకు చూపించిన చిన్న మొక్క ఉంది కదండి, అది మదర్ ప్లాంట్. అసలు మీరు నమ్ముతారా దాని నుంచి ఎంత పెద్ద పెద్ద ప్లాంట్స్ వచ్చాయంటే? దీని అడ్జస్ట్లో ఉన్నాయి కదండి, వాటి గురించి తర్వాత చెప్తాను నేను. ఇప్పుడైతే మనం అసలు కటింగ్ మెథడ్ చూద్దాం అనమాట. మీ బాల్కనీలో ఈ ప్లాంట్ కనుక ఒక్కటి ఉంటే చాలండి, మీరు మినీ గార్డెన్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసి మీరు కింద ఉన్న లీవ్స్ని అయితే తీసేసేయండి. ఈ లీవ్స్ అన్ని పొడవుగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. తీసేసి దీన్ని డ్రైగా ఉన్న సాయిల్లో అసలు తడి చేయొద్దండి, ఎందుకంటే మనము ఏం ఆరపెట్టట్లేదు కాబట్టి. లేదంటే మీరు ఆ కొమ్మని ఒక రోజంతా ఆరపెట్టి నెక్స్ట్ డే ప్లాంట్ చేసినా కూడా ఓకే. బట్ నేను వెంటనే పెట్టేసినా కాబట్టి అస్సలు సాయిల్ని వెట్ చేయొద్దు. డ్రైగా ఉన్న సాయిల్లో పెట్టేసి 2-3 డేస్ వాటర్ ఇవ్వకుండా 4th డే నుంచి లైట్గా వాటర్ ఇస్తూ ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టండి. ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మీరే చూస్తారు. అండ్ ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా, అవి చూసారా ఇంట్లో చిన్న చిన్న బీడ్స్ లాగా ఉన్నాయి. ఇవి నా నా పాట్లో చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అనమాట, నేను వేయకుండానే. అసలు ఇవి ఎలా వస్తున్నాయి అని చెప్పి నేను చాలా రకాల టెస్టులు చేస్తే అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఈ ప్లాంట్కి ఉన్న ఎడ్జెస్ నుంచి పట్టడం వల్ల ఏమైనా వస్తున్నాయేమో అని డౌట్ వచ్చి నేను అసలు ఒక ట్రయల్ వేద్దామని చెప్పి ఒక ప్లేట్లో మళ్ళీ మనం ఈ సక్లెంట్స్కి ఏదైతే సాయిల్ వేస్తామో అదే సాయిల్ వేసాను. ఎందుకంటే ఈ ప్లాంట్ సక్లెంట్ ప్లాంట్ అంటే చూసారు కదా, దాని లీవ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతాయి. వాటర్ని స్టోర్ చేసుకుంటుంది కదా అది. సో అది సక్లెంట్ అనమాట. సో దీనికి కూడా మనం లైట్గా ఉండే సాయిల్ని, ఫ్రీ ఫ్లో సాయిల్ని తీసుకోవాలి. అంటే మన సక్లెంట్స్కి ఏ సాయిల్ అయితే తీసుకుంటున్నామో అది తీసుకోండి. అండ్ ఇప్పుడైతే చూడండి, అసలు ప్రతి లీఫ్కి చివర ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. నేను ఒకసారి ఒక షార్ట్లో అడిగాను ఇవి ఫ్లవర్సా అని చెప్పేసి, ఫ్లవర్స్ అనుకున్నాను నేను కూడా అప్పుడు అనమాట అసలు. సో మనకి పాట్లో మొక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అనుకున్నాను. అవునండి, వీటి నుంచే వస్తున్నాయి. సో నేను ఏం చేశానంటే ప్రతి లీఫ్కి ఉన్న చివర ఎడ్జెస్లో ఉన్న వాటిని కలెక్ట్ చేశాను. అయితే ఏం చేశానంటే డార్క్గా ఉన్న లీవ్స్ మాత్రం తీసాను, ఎందుకంటే ముదిరిన ఆకులతో అయితే మనకి బ్రతకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఏం చేశానంటే వాటి ఎడ్జెస్లో ఉన్న వాటిని కొన్నిటిని అయితే కలెక్ట్ చేశాను అనమాట. సేమ్ అసలు బీడ్స్ లాగా అట్లాగా చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. సో ఇవేంటంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మనము ఫస్ట్ చల్లుకొని తర్వాత వాటర్ ఇస్తే కొట్టుకుపోతాయి అన్నమాట. సో అందుకే నేను ఏం చేశానంటే సాయిల్ని ఫస్ట్ మీరు తడి చేసుకోండి. సాయిల్ కొంచెం వెట్గా చేయండి. వెట్గా చేసుకొని అప్పుడు ఈ క్యూటీస్ని చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా, వీటిని తీసుకెళ్ళి దానిపైన ఫస్ట్ అయితే నేను ఒక్కొక్కటి పెడదాం అనుకున్నాను. ఒక్కొక్కటి పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని మనం సీడ్స్ ఎట్లా అయితే వేస్తామో అట్లా వేసేయచ్చు. ఎందుకనంటే దీన్ని ప్లాంట్ పేరే అసలు మదర్ ఆఫ్ మిలియన్స్ అండి, అంటే అన్ని ప్లాంట్స్ ఇస్తుంది అనమాట మనకి. సో వీటిని చల్లేసాను. అసలు టెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఎంత ఫాస్ట్గా ఇవి త్వరగా పెరిగాయి అంటే నేను సేమ్ ఇదే ప్లేట్లో వేరే సక్కలెంట్స్ బేబీస్ ఉన్నాయన్నమాట. వాటిని కూడా పెడదామని చెప్పి పెట్టడానికి ప్లేట్ దగ్గరికి వెళ్తే దీంట్లో ఆల్రెడీ పెద్దవి అయిపోయి ఉన్నాయి తెలుసు. పెద్దవంటే బేబీస్ పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వేసిన తర్వాత కొంచెం అయితే ఇట్లా ప్రెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ రూట్స్ ఫామ్ అవ్వాలి కదా, అంటే మట్టితో కనెక్ట్ అవ్వడం కోసం అవి. సో తర్వాత రిజల్ట్ చూడండి. ఆ పక్కదైతే సక్లెంట్ అండి. ఇప్పుడు మనకి ఏదైతే సర్కిల్ చేసానో అవే మదర్ ఆఫ్ మిలియన్స్ ప్లాంట్స్ వచ్చేసాయి చూసారా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదర్ ప్రాపగేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి.